లోకల్ ఎమ్మెల్యే మన అర్బన్ ఎమ్మెల్యే గారు పిల్లల కోరిక మేరకు లంచ్ ఏర్పాటు చేయాలి 2 నెలల వరకు మాకు అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే నేను వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి అలా మీరు ఒక 2 months భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే ఆయన స్పందించి ఇమీడియట్లీ స్పందించి 1 నెల రోజులు అయితే నేను ఖచ్చితంగా చేస్తా మిగతా 1 నెల రోజులు మీరు భోజనం చేసుకోండి అంటే సరే అని చెప్పేసి ఈరోజు ఆయన చేతుల మీద మనము భోజన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చాలా పిల్లల తరఫు నుంచి గ్రంథాలయం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే మీరు కనే కళలు జీవితంలో ఒక ఆశయం కష్టపడి చదివి ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలని మీ తల్లిదండ్రులు మీ ఫ్యామిలీ ఆశయాలు నెరవేర్చాలని ఏదైతే మీరు రోజు 10 గంటలు కష్టపడి చదివి మీరు ఎగ్జామ్స్ రాసి మీరు ఒక గోల్ రీచ్ కావాలని మీరు కష్టపడుతున్న దానికి మీ అందరికీ కూడా నా తరఫు నుండి శుభాకాంక్షలు. మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నేను ఎమ్మెల్యే మీ అందరి బ్లెస్సింగ్ తోటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2 నెలలు మధ్యాహ్న భోజనం మీకు పెట్టడము, ఆ తర్వాత మా సోదరుడు మాకు చిరకాల పరిచితుడు రాజిరెడ్డి గారు వచ్చి అంటే మేము క్యాజువల్గా కలిసినాము, ఆయనకు నేను సన్మానించడం, ఆయన నాకు సన్మానించిన తర్వాత ఈ విషయం చెప్పగానే వెంటనే 1 నెల రోజులు నా తరఫు నుండి మా ట్రస్ట్ తరఫు నుండి మళ్ళీ ఒక్కసారి ఈ లంచ్ పెట్టడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే యువకులకు చేసిన మోసం, ఈ ప్రభుత్వము చాలా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా యువకుల విషయంలో కూడా తప్పకుండా, ఎందుకంటే 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. మొత్తం ఆర్థిక పరిస్థితిని దివాలా తీసి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు చేతికి ప్రభుత్వం రావడం జరిగింది. ఏదైతే యువకుల గురించి 2 లక్షల ఉద్యోగాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అది చెప్తా ఉన్నారు. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, యువకులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానో ఈ ప్రభుత్వము వెంటనే అమలు పరచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ అంశం నేను లేవనెత్తుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ని పెంచి యువకులకు అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వము తప్పకుండా యువకులకు అందరికీ కూడా న్యాయం చేస్తుందని నేను ఆశిస్తూ మరొకసారి మా కుటుంబానికి అంటే ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్, మా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్టుకు ఈ అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మీ గోల్ టార్గెట్ రీచ్ కావాలని, మీరు ఏదైతే ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారో రాస్తున్నారో దాంట్లో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్.